ఈ రోజుల్లో చాలామంది అప్పులు చేసి తీర్చుకోలేనటువంటి స్థితిలో ఉండిపోయారండి. నిజమేనండి. పర్వాలేదు, మేము బాగుపడతాము, మంచి స్థితిలో ఉంటామని ఒక ఆశతోటి అప్పు చేశారు. తీర్చుకోవటానికి శక్తి లేదు. ఎందుకంటే కొన్ని ప్రకృతిపరమైనటువంటి వైపరీత్యాల వలన లాస్ అయిపోయారు. కొంత పొరపాటు వల్ల వాళ్ళు లాస్ అయిపోయారు. అప్పులు తీర్చుకోలేకపోతున్నారు. అటువంటి వారి గురించి ప్రభువు ఒక వాగ్దానం చేస్తున్నాడు. నేను దప్పిగొనిన వారి మీద నీళ్లు కుమ్మరించేదను, ఎండిన భూమి మీద ప్రవాహ జలములను కుమ్మరించేదను. యెషయా గ్రంథం 44:3 ప్రభు దగ్గరికి వెళ్ళి మనస్ఫూర్తిగా మనం ప్రార్థించినట్లయితే తప్పకుండా ఎండిపోయినటువంటి మన జీవితాలను ఆయన ఇదిగో ఇలా చిగురింపచేస్తాడు. మోడుబారిన జీవితాలను కూడా చిగురింపచేస్తాడు. అప్పులు తీర్చుకునేటువంటి శక్తి, సామర్థ్యాన్ని, పనిని ఆయన కలగజేస్తాడు. నమ్మకంగా పని చేసుకున్నట్లయితే 30గా, 60గా, 100 మనం ఆశీర్వాదం పొందుకొని అప్పులు తీర్చుకోగలుగుతాం. గాడ్ బ్లెస్ యూ.